మామ బాహుబలికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ కొట్టేయండి. మ్యాటర్ ఏంటంటే బాహుబలి రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. అందుకు బాహుబలి 2, 1 కలిపి ఒకే పార్ట్గా బాహుబలి ఎపిక్ అని ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కోసం జక్కన్న, ప్రభాస్, రానా ఇంకా మూవీ క్యాస్ట్ ఎంతలా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. ఈ మూవీ మన ఇండియన్ హిస్టరీలోనే ఒక 1000 crore మార్క్ వచ్చేసిన ఫస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీని చూసి ఇంకా చాలా మూవీస్ వచ్చాయి చాలా ఇండస్ట్రీస్ నుంచి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒకే పార్ట్గా రాబోతుంది అక్టోబర్ 31కి. ఈ మూవీలో చాలా సీన్స్ యాడ్ చేస్తారంట, ఇంకో కొన్ని సీన్స్ డిలీట్ చేస్తారట. మొత్తం 3 hours 44 minutes రన్ టైంతో వస్తుంది. ఎలా అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒకే మూవీగా రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ వస్తుంది. ఈ మూవీని చూసి బహుశా పుష్ప, ఇంకా కాంతారా, కేజీఎఫ్ మూవీస్ కూడా రావచ్చు పార్ట్ 1, పార్ట్ 2 కలిపి. చూద్దాం వస్తాయి లేదో ఫ్యూచర్లో. అలానే కాకుండా ఈ మూవీలో సాంగ్స్, విజువల్స్ ఇంతవరకు మన ఇండియన్ సినిమాలో చూడని రేంజ్లో విజువల్స్ ఉంటాయి ఈ మూవీలో. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. చూద్దాం ఇప్పుడు ఎన్ని కొత్త రికార్డ్స్ లేపుతుందో. ఇప్పటి వరకు ఎన్ని రిలీజ్ అయ్యాయో మూవీస్ అవన్నీ ఒక లెక్క, బాహుబలి ఎపిక్ ఒక లెక్క. ఇంతవరకు ఏ రికార్డ్స్ కూడా చూడలేం. చూద్దాం, పక్కా చెప్తున్నాను ఈ మూవీ రిలీజ్లో హైయెస్ట్ నెంబర్ని పెడుతుంది. ఏ మూవీ కూడా టచ్ చేయని రేంజ్కి వెళ్తుంది మళ్ళీ రిలీజ్లో కూడా. ఎందుకంటే బాహుబలి రికార్డ్స్ లేపాలంటే ఆల్మోస్ట్ 10 years పట్టింది. ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు, చూడాలి. ఇప్పుడు ఈ రిలీజ్ రికార్డ్స్ని ఎన్ని ఇయర్స్ తర్వాత లేస్తుందో చూడాలి. చూద్దాం ఎంతమంది చూస్తారంటారు థియేటర్లో, మీరు కామెంట్స్లో చెప్పండి. నేను మాత్రం వెళ్తాను, మీరు వెళ్తారో లేదో కామెంట్స్లో చెప్పండి. మనకు బాహుబలి మూవీ వల్లనే రాజ్యాలు అని తెలిసింది. ఈ రాజులు ఇలా ఉండేవారు, యుద్ధాలు ఇలా జరిగేవని ఈ బాహుబలి మూవీ వల్లనే మన అందరికీ తెలిసింది. కాబట్టి మనం మెచ్చుకోవాల్సిందే రాజమౌళిని. ఇంతవరకు మీకు ముందే తెలుసా రాజ్యాలు ఫైట్స్ అంటే ఎలా ఉంటాయో? తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఈ మూవీ వల్లనే తెలిసింది.